దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే. గురుగారు, కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ని చూస్తే అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళ ఇంట్లోకి కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి చాలా కలిసి వస్తుంది. పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ ఇల్లు కొన్నాము, కారు కొన్నాము ఇలా చెప్తూ ఉంటారు. వీడు పుట్టగానే ఇలా మాకు మంచిగా కలిసి వచ్చింది అని. అలా పుట్టగానే కలిసి వచ్చి డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటి అంటారు. అన్ని రకాలుగా ఏ పని తలపెట్టినా కూడా వెంటనే సక్సెస్ రావడం చూస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లోనే ఫాల్ అనేది చూడరు. ఇంకా అలాంటి డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటి అని చెప్పుకోవచ్చు, ఒకసారి తెలియజేయండి. ఎస్ మ్యామ్. ఇప్పుడు మనకి న్యూమరాలజీలో 2 నెంబర్ల గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. దాంట్లో 5, 1, 6, 1. 5, 6. 5, 6 వీటిని మనం సోల్ నెంబర్స్ కూడా అంటారు. అంటే హృదయ స్పందనగా ఈ రియాక్ట్ అయ్యే నెంబర్స్ అంటారు వీటిని. అంటే ఎవరైతే 5, 14, 23లో జన్మించారో వీళ్ళు బిజినెస్ పరంగా, అంటే 5 అంటేనే బిజినెస్, 5 అంటేనే బిజినెస్ కాబట్టి బిజినెస్ పరంగా వీళ్ళు మంచి గ్రోత్లో ఉంటారు. వీళ్ళ వైఫ్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఈ డేట్లో పిల్లలు జన్మిస్తే కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జన్మకుండల రిపోర్ట్లో, తల్లిదండ్రుల జన్మకుండల రిపోర్ట్లో 5వ నెంబర్ అవైలబుల్ లేదనుకోండి, 4/6 అనే ఒక బలరేఖ మిస్సింగ్ ఉంటుంది వాళ్ళకి, అక్కడ నెంబర్ లేకపోతే. వీళ్ళు జన్మించగానే నెంబర్ వచ్చి అక్కడ కూర్చుంటుంది. కొంతమంది కూర్చోగానే దాని వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది. అదే మీరు అన్నట్టుగా చాలా మాకు ఈ పాప పుట్టగానే బాగా కలిసి వచ్చింది, మాకు ఈ బాబు పుట్టగానే మాకు ఇల్లు కట్టుకున్నాం, ఈ బాబు పుట్టగానే కారు కొనుక్కున్నాం, ఇలా అంటూ ఉంటారు. అంటే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా తల్లిదండ్రుల యొక్క జీవన విధానాన్ని మారుస్తుంది. సో ఇంకొక డేట్ ఉంటుంది, అది మీకు 6/15/24. ఇది కూడా చాలా సూపర్గా ఉండే నెంబర్. అధిపతి శుక్రాచార్యుడు, సుఖాలకు అధిపతి. ఈ ప్రపంచంలో ఏ సుఖం ఉంది అని అంటే దానికి అధిపతి వచ్చి శుక్రుడు. సో ఇది అన్ని ఇచ్చేస్తా అంటాడు ఆయన. ఏది కావాలంటే అది ఇస్తాడు. మంచి చాలా ఇస్తాడు, కొద్దిగా ఏమన్నా మనం స్కిప్ అయితే చెడు కూడా ఇస్తాడు. చెడు ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పిల్లలు జన్మిస్తే కూడా మనకి చాలా వైబ్రేటింగ్గా మారిపోతుంది. ధనరేఖ మారుతుంది ఫస్ట్. అష్టైశ్వర్యాలు మారిపోతాయి, భోగభాగ్యాలు మారిపోతాయి, సుఖాలు మారిపోతాయి, కొత్త కొత్త వస్తువులు వీళ్ళ దగ్గరికి రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 2 వీలర్ వెళ్ళేలోనికి కారు కూడా వచ్చేస్తుంది. కారు వచ్చిన తర్వాత ఇల్లు వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ వాళ్ళకి సుఖాలు ఒకదాని ఒకదాని వస్తూ ఉంటాయి ఈ పిల్లల యొక్క వైబ్రేషన్ మారితే. చాలామందికి 4, 5, 6 అనే లైన్ మిస్ కావడానికి 5, 6 బాగా డామినేట్ చేస్తాయి. నాకు 5వ నెంబర్ మిస్ లేదు కాబట్టి నాకు ఆ లైన్ మిస్ బాగా స్ట్రగుల్ అయింది. కొంతమందికి స్పెసిఫిక్గా 6వ నెంబరే మిస్ అయింది చాలామందికి. కాబట్టి ఆ డేట్లో పిల్లలు జన్మించారు అనుకోండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళ వైఫ్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీరు 5 గాని 6 గాని అని అన్నారు కదా, ఈ 2 నెంబర్స్ డేట్ లో గాని, మంత్ లో గాని, ఇయర్ లో గాని ఉండొచ్చు అంటారా, లేదా ప్రత్యేకంగా డేట్ లోనే ఉండాలా? ఉండొచ్చు మామూలుగా. అంటే ఇప్పుడు మీకు డేట్లో ఉన్న టోటల్ డేట్ అక్కడ నెలలో వచ్చినా కూడా మీకు 5వ నెంబర్ జనరేట్ అయింది. అంటే జన్మకుండల రిపోర్ట్ వేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్తే ప్రామాణికం. డేటు, నెల మరియు సంవత్సరం. అంటే మనం శాస్త్రం ఏం చెప్తుందంటే న్యూమరాలజీ 9 గ్రహాల మీద ఆధారపడి రాయబడ్డది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో 8 గ్రహాలు కంపల్సరీ ఉంటాయి. డేట్లో 2 ఉంటాయి, నెలలో 2 ఉంటాయి, సంవత్సరంలో 4 ఉంటాయి. 8 గ్రహాలు మీ డేట్ ఆఫ్ బర్త్లో రావాలి. ఎక్కడ మిస్ అవుతాయి మనకి అని అంటే, ఒకవేళ సున్నాలు వచ్చినాయి అనుకోండి, 20 తారీఖు వచ్చింది, 30 తారీఖు వచ్చింది, ఇలాంటప్పుడు 0 వస్తుంది కాబట్టి అక్కడ మిస్. 0కి స్థానం లేదు లోష గ్రేడ్లో. ఎక్కువ సున్నాలు ఉంటే అన్ని నెంబర్లు మిస్ అయిపోయినట్టే కదా. అందుకే మనం ఏం చెప్తామంటే 2000 తర్వాత జన్మించిన పిల్లలకి 9వ నెంబర్ మిస్ అవుతుంది, 1వ నెంబర్ మిస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సున్నాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 2002 అన్నారు అనుకోండి, 2 సున్నాలు. 20 తారీఖు 10వ నెల 2002లో పుట్టిండు అబ్బాయి. ఏముంది అక్కడ? ఏం లేవు. 5 సున్నాలు ఉన్నాయి. 8 గ్రహాలలో 5 పోతే 2 ఉంటాయి అక్కడ, అంతే కదా. సో ఇలాంటి వాళ్ళ జీవితం బాగా దుర్భరంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ జీవితం బాగా స్ట్రగ్లింగ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ జీవితం కష్టాలతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనకి నెంబర్ల యాక్టివిటీ బాగా పెరిగిందో, నెంబర్లు ఎక్కువ రిపీట్ అయినాయో, సో ఎక్కువ సార్లు నెంబర్ మనకి 8 నెంబర్ల కనుక అవైలబిలిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఎస్ అంటే చాలా మందికి అవుతుంది. అంటే ఇది ఈగో పెరిగిపోతుంది, బాగా ఈగో పెరుగుద్ది. ఎదుటి వాళ్ళని అసలు లెక్క చేయకుండా, సో ఎదుటి వాళ్ళని అసలు ఏమి సంప్రదించకుండా. ఇందిరాగాంధీ క్యారెక్టర్ అదే. 5 సార్లు 1 రిపీట్ అయినా లైఫ్లో. కాబట్టి ఎవరికి చెప్పరు వీళ్ళు ఏం చేస్తారు ఏందనేది, అడగరు. కనీసం అది మంచిదా చెడుదా కూడా అడగరు అనమాట. అలాంటి ఈగో పెరిగిపోద్ది. అంటే వీళ్ళకి సెల్ఫిష్నెస్, అంటే మొత్తం నేనే, ఈ ప్రపంచానికి నేనే కింగ్ అనే ఫీలింగ్ మారిపోద్ది. అంటే 1వ నెంబర్ అంటేనే కింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అంటారు. అంటే అన్ని గ్రహాలలో రారాజైన సూర్యుడు కాబట్టి అనుకుంటారు అంతా అలా.
కానీ ఎప్పుడైతే మీకు వైబ్రేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, బాగా మీ జీవితం మారాలంటే మాత్రం 5వ నెంబర్ కానీ 6వ నెంబర్ కానీ బాగా మీకు రిపీట్ ఉండాలి అయినప్పుడు, ఖచ్చితంగా మీ అయితే. జీవితంలో ఉన్నప్పుడు, లేదా మీ పిల్లల ద్వారా సంప్రాప్తించినప్పుడు మీకు చాలా పాజిటివ్ వైబ్స్గా మారిపోతూ ఉంటుంది. ఓకే. ఒకవేళ పిల్లలతోని రాలేదు, మీ జీవితం కూడా లేదు, దీన్ని ఆర్టిఫిషియల్గా మీరు మార్చుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో మీరు ఏంటి మార్చుకోవచ్చు. ఆ మార్గాలు ఏంటి? అంటే దాంట్లో ఇప్పుడు మళ్ళీ చాలా ప్రక్రియలు ఉంటాయి, అవన్నీ మనం స్క్రీన్ మీద చెప్పలేము. సో మీరు ఏమైనా వివరాలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ ఆ నెంబర్లు మిస్ అయినాయి, పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు కూడా లేవు, అలాంటప్పుడు సలహా సూచన తీసుకోవచ్చు. కింద ఫోన్ చేస్తే మీరు, ఓకే. నేను మీకు దానికి ఓన్లీ జన్మకుండలి పిల్లలేనా? రిపోర్ట్ అంటే పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అవుతే కూడా చూపించుకోవచ్చా? లేదు, ఓన్లీ పిల్లలే. భార్య భర్తల డేట్ ఆఫ్ బర్త్లలో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడ్ అవుతాయి. అది కూడా ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సైన్స్ ప్రకారం దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, డెఫినెట్ గా గురుగారు. ఎస్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.